బబ్లు, నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా? అమ్మా నాన్న కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నువ్వు కూడా ఎంజాయ్ చేసావు కదూ? బబ్లు, ఏమైంది? ఏం లేదురా, నేను చేసుకున్న సేవింగ్స్ అన్నీ మ్యారేజ్కే పెట్టేశాను రా. ఇంకొక 10 డేస్లో శాలరీ వస్తుంది. కరెక్ట్ టైంకి మీ మమ్మీ డాడీ మా మమ్మీ డాడీ వచ్చారు. అయినా ప్రాబ్లం ఏం లేదు. బట్ నా దగ్గర ఉన్న కొంత డబ్బుని ఈరోజంతా పెట్టేశాను. రేపు నుంచి వాళ్ళని ఎలా చూసుకుంటానా అని టెన్షన్గా ఉంది. నాకు తెలుసు నువ్వు ఈరోజు చాలా ఖర్చు పెట్టి వాళ్ళని చాలా బాగా చూసుకున్నావని. ఒక పని చేద్దాం, రేపు నేను హెల్ప్ చేయనా నీకు? నిజంగానే చేస్తాను. చూడు, రేపు నా తింగర్ తెలివంతా ఉపయోగించి వాళ్ళని చాలా బాగా చూసుకుంటాను. నాకైతే నమ్మకం లేదు. బబ్లు, నేను చేస్తాను. చూడు, వదిలే బాబు నన్ను. నువ్వు చూడు, రేపు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్తావు. అదేంటి, మన వాళ్ళంతా మన చుట్టుపడి కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చి పడుకున్నారో కూడా నాకు తెలీదురా. మేబీ బయట వేడిగా ఉందని పడుకున్నారేమో. మేబీ అదే అయ్యి ఉండొచ్చు. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? కొంపది చేసి కొందనుకుంటున్నావు ఏంటి నువ్వు? నేను బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తున్నాను రా. బ్రేక్ఫాస్ట్ గురించా? జాను, నాకు మొత్తం అర్థమైపోయింది. నేను చాలా బాధపడ్డాను కదా, నువ్వు మేనేజ్ చేస్తున్నాను. సో అందుకని నా కోసం మా ఫ్యామిలీ కోసం టిఫిన్ ఇక్కడే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నావు, అంతే కదా? అంత సీన్ లేదు కానీ, షాప్కి వెళ్ళి దోశ పిండి తీసుకో, టిఫిన్ షాప్కి వెళ్ళి చట్నీస్ తీసుకో. మీ వాళ్ళకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసి పెడతా. నీకు విషయం తెలుసా, నాకు ఎగ్ దోశ వేయడం కూడా వచ్చు. నాటీ గర్ల్. ఆ ఎగ్ దోశ మీ అమ్మకి, మా అమ్మకి